హాయ్ అండి, నమస్తే. నేను మీ వాణిని. వెల్కమ్ టు వాణి కిచెన్. ఈరోజు వీడియోలో రాగి పిండితో జంతికల్ని క్రిస్పీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ జంతికల్ని మనం కొన్ని టిప్స్ ఫాలో చేస్తే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ జంతికల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి 3 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూను ఉప్పును వేసుకోవాలి, 1 స్పూను కారం వేసుకోవాలి, 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూను వాముని ఇలా చేతితో నలుపుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ వాటర్ మొత్తం మరిగేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ మొత్తం మరిగిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల నువ్వుల్ని వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ని తీసుకున్నామో అదే గ్లాస్తో పిండిని కొలుచుకోవాలి. 3 గ్లాసుల వాటర్కి 3 గ్లాసుల రాగి పిండిని వేసుకోవాలి. మీరు 1 గ్లాస్ వాటర్ తీసుకుంటే కనుక 1 గ్లాసు రాగి పిండిని వేసుకోండి. మనం వాటర్లోకి రాగి పిండి వేయగానే గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకొని ఇలా గరిటెతో పిండి మొత్తాన్ని కలుపుకుంటూ ఉండాలి. చేతితో కలుపుకోవద్దండి, వేడి వేడి వాటర్ కదా, చేయి కాలుతుంది. ఇది కొంచెం కంప్లీట్గా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఈ పిండిని చేతితో కలుపుకోవచ్చు. పిండి మొత్తాన్ని గరిటెతో కలిపిన తర్వాత పిండి మీద ప్లేట్ని పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఈ పిండిని చల్లారనివ్వాలి. 20 మినిట్స్ తర్వాత ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా పిండి మొత్తాన్ని చేతితో కలుపుకుంటూ ఉండాలి. ఇలా పిండి మొత్తాన్ని ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. మనం 1 గ్లాసు పిండికి 1 గ్లాసు వాటర్నే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. అలా వేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్ జంతికలు వస్తాయి. ఇలా పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత జంతికలు ప్రిపేర్ చేయడం కోసం ఇలా స్టార్ ఉండే ప్లేట్ని తీసుకొని జంతికల గొట్టంలోకి ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కలుపుకున్న పిండిని ఈ జంతికల గొట్టంలోకి పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఈ జంతికల్ని ఒక న్యూస్ పేపర్ మీద ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి. ఇలా అన్ని జంతికల్ని ఇలా రౌండ్గా ఒత్తుకొని ఎడ్జెస్ని అంటించుకోవాలి. ఇలా మనం ఎడ్జెస్ని అంటించుకోకపోతే కనుక ఊడిపోతాయండి ఆయిల్లో వేసినప్పుడు. మనం ఆయిల్ హీట్ అయ్యే లోపల ఈ జంతికల్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మిగిలిన పిండి మీద ఒక కాటన్ క్లాత్ని తడి చేసుకొని ఉంచుకోండి, లేదనుకుంటే ఒక ప్లేట్నైనా పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన జంతికల్ని ఆయిల్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఈ జంతికల్ని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ జంతికల్ని ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లోకి వేసుకోవాలి. చూసారా, మనం రాగి పిండితో ప్రిపేర్ చేసినా కానీ అస్సలు విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో చేయండి. రాగి పిండితో చేసినా కానీ జంతికలు పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఉంటాయండి. ఇలా ఒకవైపు కాలాక ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని 2 వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా జంతికలు ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఈలోపు మిగిలిన జంతికలను కూడా పేపర్ మీద ఒత్తుకొని రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ బ్యాచ్ కింద మళ్ళీ ఆయిల్ బాగా 1 నిమిషం హీట్ అయిన తర్వాత ఈ జంతికల్ని ఆయిల్లోకి వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఈ జంతికల్ని ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. మిగిలిన పిండితో ఎన్ని జంతికలు కావాలంటే అన్నింటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లోకి ఇలా హెల్తీగా రాగి పిండితో జంతికలను ప్రిపేర్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మనం రాగి పిండితో జంతికల్ని ప్రిపేర్ చేసాం కదా, నెక్స్ట్ బియ్యం పిండితో జంతికల్ని చాలా పర్ఫెక్ట్గా అస్సలు ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇప్పుడు ఈ జంతికల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 గ్లాసు శనగపప్పును వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని శనగపప్పుని ఫ్రై చేసుకోవాలి. ఈ శనగపప్పు ఒక 50% ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 గ్లాసు మినప్పప్పుని వేసుకోవాలి. మీరు కావాలంటే ఈ మినపప్పుకు బదులుగా మినపగుళ్ళైనా తీసుకోవచ్చు. శనగపప్పు ఒక 50% ఫ్రై అయిన తర్వాత మినపప్పుని వేసుకొని ఈ మినపప్పుని శనగపప్పుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ శనగపప్పు మినపప్పు ఫ్రై అయిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఈ మురుకుల్ని చేయడం కోసం నేను కేజీ రేషన్ బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ బియ్యంలోకి మనం ఫ్రై చేసుకున్న ఈ శనగపప్పు మినపప్పుని వేసుకొని మిల్లు పట్టించుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర బియ్యం పిండి ఉంటే కనుక ఈ శనగపప్పుని మినపప్పుని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని జల్లించుకొని బియ్యం పిండిలో వేసుకొని కలుపుకొని జంతికల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు.
నేనైతే ఇలా బియ్యాన్ని శనగపప్పు మినపప్పు కలిపి మిల్లు పట్టించుకుంటున్నానండి. ఇలా మిల్లు పట్టించుకున్న తర్వాత ఈ పిండిని ఒకసారి జల్లించుకోవాలి. నేను ఈ పిండి మొత్తంతో జంతికల్ని ప్రిపేర్ చేయడం లేదండి. ఒక హాఫ్ వరకు పిండిని తీసుకొని జంతికల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. మిగిలిన పిండిని స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు జంతికల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జంతికల్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి కొంచెం పిండిని వేసుకుంటున్నాను. నెక్స్ట్ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు నేను కలర్ కోసం వేస్తున్నానండి. ఒక స్పూను కారం వేసుకోవాలి. ఒక స్పూను వాముని ఇలా చేతితో నలుపుకొని వేసుకుంటే మంచి వాసన వస్తుంది. ఈ ఉప్పు కారం పసుపు అంతా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒకసారి పిండిని టేస్ట్ చూసి సాల్ట్ సరిపోతే మాత్రం యాడ్ చేసుకోండి. దాంట్లో అయితే సాల్ట్ అంతా సరిపోయిందండి, అందుకోసం నేను ఏమి యాడ్ చేయడం లేదు. నెక్స్ట్ ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని హీట్ చేసుకొని పిండిలో వేసుకోవాలి. ఆయిల్ కు బదులు మీరు వెన్ననైనా వేసుకోవచ్చు. ఈ పిండి మొత్తం ఆయిల్లో అంతా కలిసే విధంగా బాగా చేత్తోనే కలుపుకోవాలి. కొంచెం హీట్గా ఉంటే ఒక 2 నిమిషాలు అలా పిండిని ఉంచేసుకొని నెక్స్ట్ చేత్తో కలుపుకోండి. ఆయిల్ మొత్తం పిండిలో కలిసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మీడియంగా పిండిని కలుపుకోవాలి. మనం పిండిని మరీ గట్టిగా కలుపుకుంటే మాత్రం జంతికలు మరీ గట్టిగా వస్తాయండి. మీరు కావాలంటే ఇందులోకి నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత నెక్స్ట్ ఈ జంతికల్ని ప్రిపేర్ చేయడం కోసం నేను స్టార్ ఉన్న ప్లేట్ని తీసుకొని జంతికల గొట్టంలోకి ఫిక్స్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక బౌల్లోకి కొంచెం వాటర్ని తీసుకొని చేతిని తడి చేసుకొని ఈ జంతికల గొట్టంలోకి పిండిని పెట్టుకోవాలి. ఇలా ఒక పేపర్ మీద జంతికల్ని రౌండ్ గా ఒత్తుకోవాలి. ఇలా అన్ని జంతికల్ని ముందుగానే ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ ఆయిల్ ని హీట్ చేసుకోవాలి. నేను ఈ జంతికల్ని ప్రిపేర్ చేయడం కోసం స్టార్ ఉండే ప్లేట్ని తీసుకున్నానండి. మీరు కావాలంటే ఏ ప్లేట్ తీసుకొనైనా ఈ జంతికల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. వన్స్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ కి టర్న్ చేసుకొని మనం ప్రిపేర్ చేసిన జంతికల్ని ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో పట్టేంత వరకు వేసుకోవాలి. కొంచెం కాలాక అటు ఇటు తిప్పుకొని 2 వైపులా ఈవెన్ గా ఫ్రై చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ జంతికల్ని కాల్చుకోవాలి. ఈ జంతికలు ఫ్రై అయ్యేటప్పుడు మనం నెక్స్ట్ బ్యాచ్ కింద మిగిలిన జంతికల్ని కూడా పేపర్ మీద ఒత్తుకొని రెడీగా ఉంచుకోవాలి. మనం పిండి కలిపేటప్పుడు ఆయిల్ ని పిండిలో వేసుకోవటం వల్ల జంతికలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. మనం ఆయిల్లోంచి తీయగానే జంతికలు కొంచెం మెత్తగా అనిపిస్తాయి. కంప్లీట్గా చల్లారిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి. నెక్స్ట్ బ్యాచ్ కింద మిగిలిన జంతికలను కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లోకి అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అస్సలు ఆయిల్ పీల్చవు, చాలా క్రిస్పీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. మీరు కూడా తప్పకుండా ఈ జంతికల రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.